ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై ఇప్పుడు హైకోర్టు దృష్టి సాధించింది. కాకినాడకు చెందిన జేబీఎంరావు భారత్ పార్టీ పీఏసీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జూన్ 3, 2026 నుంచి 10 రోజుల పాటు పెద్ది సినిమా టికెట్ ధరలను పెంచేందుకు, అలాగే ప్రీమియర్ షోలను విస్తృతంగా అనుమతులు ఇవ్వడాన్ని ఆయన సవాలు చేశారు. పిటిషనర్ వాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి 7న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 13లో పేర్కొన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ అనుమతులు మంజూరు చేసినట్టు ఆరోపిస్తున్నారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. సాధారణ ప్రేక్షకులపై అదనపు ఆర్థిక భారం పడకుండా వెంటనే టికెట్ ధరలు పెంపును రద్దు చేయాలని, ప్రస్తుత ధరలకే సినిమా ప్రదర్శన జరగాలని పిటిషన్లో కోరారు. ఈ అంశంపై జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు విననుంది. అందరికీ జై భీమ్. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జేబీఎంరావు భారత్ పార్టీ పీఏసీ చైర్మన్. పెద్ది సినిమా టికెట్ రేటుపై ప్రజా ప్రయోజనం వాయిద్యం వేయడం జరిగింది. ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు, మా లాయర్ గారు, ఏ హీరోకి, ఏ నిర్మాతకి నేను వ్యతిరేకత కాదు, అలాగే సామాన్య ప్రజలకి టికెట్ ధర చేరువలో ఉండాలనే ఒకే ఒక అంశంతో ప్రజా ప్రయోజనం వేయడం జరిగింది. జీవో నెంబర్ 13 గతంలో 7/3/2022లో ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం పెద్ది సినిమాపై ప్రత్యేకమైన రాయితీలు, అంటే విడివిడిగా షోలు వేసుకోవడం, టికెట్ ధరలు పెంచడం, సామాన్య మానవుడికి మరి చేరువలో లేని టికెట్ ధరలు పెట్టడం పట్ల మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ 10 రోజుల పాటు టికెట్ పెంపుదల కానీ, విడివిడిగా షోలు వేయడం కానీ హైకోర్టు 4వ తారీఖున మా లాయర్ గారు జడా శ్రవణ్ కుమార్ గారు వాదనలు విని నిర్ణయం తీసుకుంటారు. మరి గౌరవ కోర్టు తీసుకునే నిర్ణయానికి నేను పూర్తిగా గౌరవిస్తానని, ప్రజల పట్ల, ప్రజల శ్రేయస్సు కోరకే ఈ పెద్ది సినిమాపై మరి ప్రజా ప్రయోజనం వేయడం జరిగింది. మిత్రులారా, అందరూ పెద్ద మనసుతో నా యొక్క ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ ఏనుగుపల్లి కృష్ణ. థ్యాంక్ యూ. జై భీమ్. ఇదే అంశంపై గౌరవ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? టికెట్ ధరలు తగ్గుతాయా, లేక ప్రభుత్వం నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? వేచి చూడాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.